ఒక చిన్న గ్రామం అంచున చిన్నీ అనే పిచ్చుక ఉండేది. ప్రతిరోజూ అదే చెట్టుపై కూర్చుని ఒక వృద్ధ రైతు ఒంటరిగా భోజనం చెయ్యడాన్ని చూస్తూ ఉండేది. అతను ఎప్పుడూ పక్షులను తరిమేవాడు కాదు, రాళ్లు వేసేవాడు కాదు, కేవలం చిరునవ్వు నవ్వేవాడు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు ఊగిపోయాయి, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చిన్నీ గూడు నేలమీద పడిపోయింది. చిన్నీ ఏడ్చింది. అన్నీ పోయాయి అనుకుంది. ఉదయం వెలుగుపడగానే ఆ రైతు విరిగిన గూడు దగ్గర ధాన్యం పెట్టాడు. కొమ్మను సరిచేసి మెల్లగా అన్నాడు, భయపడకు చిన్నదానా. ఆ రోజునుంచి చిన్నీ ఆ చెట్టును వదలలేదు. ప్రతి ఉదయం అతని కోసమే పాట పాడింది. కొన్ని రోజులకు రైతు అనారోగ్యపడ్డాడు. బయటకు రావడం ఆపేశాడు. చిన్నీ ఇంటింటికీ ఎగిరి పెద్దగా చిలిపిగా కూసింది. గ్రామస్థులు ఆమె వెంటే వెళ్లారు. రైతు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని ప్రాణం కాపాడబడింది. అప్పటినుంచి గ్రామం చెబుతుంది, మంచితనం ఎప్పుడూ వృధా కాదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.